ఇరాన్పై యుద్ధంలో విజయపథంలో ఉన్నామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. టెహ్రాన్ ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలి అని, లేదంటే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. అణు ముప్పును పూర్తిగా ఏరివేసే పనిలో ఉన్నాము అన్నారు. అటు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడతామంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్టీపీ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకాయి. టెల్ అవీవ్ ఫైటర్ జెట్లు ఇరాన్ ఐఆర్జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను టార్గెట్ చేశాయి. ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఈ దళం ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడిఎఫ్ పేర్కొంది. అటు ఇరాన్ కూడా విధ్వంసక దాడులు చేస్తోంది. పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయిల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. కీలక ఓడరేవు నగరమైన హైఫాలోని రిఫైనరీపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో యుఎస్ ఎంబసీ స్వల్పంగా దెబ్బతింది. అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్ అవీవ్, జెరూసలీంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని ఎక్స్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ యుద్ధంతో తాము విజయం దిశగా సాగుతున్నామని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. టెహ్రాన్ గగనతలంపై పైచేయి సాధించామన్నారు. గత రాత్రి ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయిల్లో 5 మరణించగా డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయిల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన దశలో ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగేందుకు తాము సిద్ధమవుతున్నామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై వెల్లడించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇరాన్లో భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరాన్లోని భారతీయుల తరలింపునకు కేంద్రం స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. విద్యార్థుల తరలింపునకు భారత్ చేసిన అభ్యర్థనను టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఎయిర్ స్పేస్ మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో చాలా మంది విద్యార్థులే. ఇందులో 1,500 మంది కశ్మీరులు ఉన్నారు. ఇరాన్లోని భారతీయ విద్యార్థుల భద్రత కోసం అక్కడి భారత ఎంబసీ చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది.